ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతకటం లేదా దేవుడు దొరకటం అనేది మానవులకు ఒక అదృష్టం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి అన్నాడు. యెహోవా దొరికే కాలం ఉంది, యెహోవా దొరకని కాలం ఉంది. మనందరికీ తెలుసు, ఇది మామిడి పళ్ళు దొరికే కాలం. ఒక 3-4 నెలలు గడిచిపోయాయి అనుకోండి, మనం కావాలనుకున్నా మనకి మామిడి పళ్ళు దొరుకుతాయా? దొరకవు. ఎందుకంటే మ్యాంగోస్ అనేవి సీజనల్ ఫ్రూట్స్ కనుక ఆ సీజన్లో మాత్రమే మనకి మ్యాంగోస్ దొరుకుతాయి. మరి యెహోవా మీకు దొరుకు కాలమునుంది ఆయన వెతకుడు అంటే ఆయన ఏ కాలంలో దొరుకుతాడు? ఎండాకాలంలో దొరుకుతాడా? వర్షాకాలంలో దొరుకుతాడా? మరి శీతాకాలంలో దొరుకుతాడా? ఏ కాలంలో దొరుకుతాడు? మనం బ్రతుకున్న కాలంలోనే దొరుకుతాడు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి నువ్వు నాకు కావాలి, తండ్రి నీ ప్రేమ నాకు కావాలి, తండ్రి నీ కృప నాకు కావాలి, తండ్రి నీ దయ నాకు కావాలి, తండ్రి నీ కరుణ నీ వాత్సల్యం నాకు కావాలి, నీ క్షమ నీ పాప క్షమాపణ నాకు కావాలి, ఆ విమోచన నాకు కావాలి, ఆ దయ నాకు కావాలి అని నువ్వు ఎంత ఏడ్చినా నీకు పోయే కాలం వచ్చిన తర్వాత దేవుడు దొరికే కాలం ఉండదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఆరిపోయిన తర్వాత, కంటికి ఏమీ కనబడని చీకటిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు చక్కబెట్టుకుందామని మనం అనుకున్నా చక్కబెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. అనుకోవచ్చు, మరణించిన తర్వాత ప్రతివాడికి జ్ఞానోదయం అవుతుందట. శిక్షలోనికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కడికి జ్ఞానోదయం అవుతుందట. నిజమే, జైలుకి వెళ్ళిన తర్వాతే ఖైదీలకి జ్ఞానోదయం అవుతుంటుంది ఎక్కువ శాతం. ఆ జ్ఞానోదయం ఏదో సమాజంలో ఉండగా అయ్యిందనుకోండి, జైలుకి వెళ్ళే పని లేదుగా. అంతేనా? జైలుకి వెళ్ళిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏముంది? జైలుకి వెళ్ళిన తర్వాత గుండెలు బాదుకుంటే ప్రయోజనం ఏముంది? జైలుకి వెళ్ళిన తర్వాత శిక్ష అనుభవిస్తున్నప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడిస్తే ప్రయోజనం ఏముంది అంటున్నాను. శిక్ష అనుభవించేటప్పుడు కాదు ఏడుపు. సమాజంలో ఉండగానే ఆ ఘోరం జరగక మునుపే, ఆ నేరం జరగక మునుపే, ఆ తప్పు జరగక మునుపే మనిషికి ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. అలాగే నీ బ్రతుకు కాలములోనే యెహోవా దొరుకు కాలము ఏ కాలము అంటే నీ బ్రతుకు కాలము అని అర్థం. దేవుడు మానవునికి జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఒక దినాన్ని నిర్ణయించాడు, కొంతకాలాన్ని నిర్ణయించాడు. అందుకే కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనంలో ఒక మాట దేవుడు చెప్పాడు. మీరు చాలాసార్లు చదువుకునే ఉంటారు ఆ వచనాన్ని. 139వ కీర్తన 16వ వచనం ఒకసారి చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో అన్నాడు. నియమింపబడిన దినములు అనగా భూమి మీద ఒక మానవుడికి నియమింపబడిన దినాలు. అందరికీ ఒకటే విధంగా నియమింపబడుతున్నాయి అనుకుంటున్నారు ఆ దినాలు? అందరికీ ఒకే విధమైన దినాలు నియమింపబడుతున్నాయా? అంటే అందరికీ ఒకే ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు దేవుడు? చెప్పండి, అందరికీ ఒకటే ఆయుష్కాలం ఉంటుందా? ఉండదు. ఒకరికి 30 ఏళ్ళు, ఒకరికి 40 ఏళ్ళు దేవుడు ఇస్తాడు, ఒకరికి 50 ఏళ్ళు ఇస్తాడు, ఒకరికి 60 ఏళ్ళు ఇస్తాడు, ఒకరికి 80 ఏళ్ళు ఇస్తాడు. అది ఆయన ఇష్టం. ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఇవ్వబోతున్నాడు అనేది ఎవరికీ తెలీదు. మన కరోనాలో ముసలాళ్ళు బతికారు, పడిచోళ్ళు చచ్చిపోయారు. సాధారణంగా ఏమనుకుంటారు? పడిచోళ్ళు బలంగా ఉంటారు, ముసలోళ్ళు బలహీనంగా ఉంటారు అనుకుంటారు. కానీ ముసలోళ్ళు చాలామంది బతికారు, వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు ఇప్పుడు సమాజంలో. వాళ్ళ కరోనాలో వచ్చాయి, తగ్గిపోయాయి. కానీ ఎవరు చచ్చిపోయారంటే పడుచు పిల్లలు చచ్చిపోయారు, యవ్వనస్తులు చచ్చిపోయారు. కాబట్టి దేవుడు నియమించిన దినాలు అందరికీ ఒకలాంటివి కావు, ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటాయి. ఒకరికి కొన్ని సంవత్సరాలే ఉండొచ్చు, ఒకరు పుట్టుకలోనే పోవచ్చు, ఒకరు నెలల వయస్సులో పోవచ్చు, ఒకరు సంవత్సరాల వయస్సులో పోవచ్చు, ఒకరు కడు వృద్ధులుగా మారి ఈ లోకాన్ని విడిచిపెట్టొచ్చు. కానీ నియమింపబడిన దినాలు అవి ఎన్నో తెలియనప్పుడు ఆ దినాలలో ప్రతిదీ విలువైనదే. అర్థమవుతుందా?